హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు కనుక ఈ ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సింధు. ఎప్పట్లాగే వాటర్ కేఫిర్ సెకండ్ ఫర్మెంటేషన్ చేద్దామని వెళ్ళి చూసేసరికి సడన్ గా గ్రెయిన్స్ అనేవి పాడైపోయింది. సో ఇప్పుడు మోల్డ్ పట్టేసిన గ్రెయిన్స్ ఏం చేయాలి? పడేయాలా లేదంటే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చా? అసలు వాటరే పాడైందా లేదంటే గ్రెయిన్స్ కూడా పాడైపోయా? అండ్ అలాగే ఎక్కువ రోజులు గ్రెయిన్స్ యూజ్ చేయకపోతే ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చూద్దాము. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు చూసారంటే సేమ్ నా గ్రెయిన్స్ లాగే మీ గ్రెయిన్స్ కూడా పాడైపోయాయి అనుకోండి. ఇలా స్కిప్ చేసి చూసేయడం వల్ల నేను ఏం చెప్పానో మీకు అర్థం అవ్వదు. ఇప్పుడు మనం ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్లో వాటర్ కెఫిర్ గ్రెయిన్స్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే గ్రెయిన్స్ని ఒక జార్లో వేసుకొని అవి మునిగేంత వరకు ఫస్ట్ ఫెర్మెంటేషన్ వాటర్ని వేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 వీక్స్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫెర్మెంటేషన్ వాటర్ ఏంటి, అసలు ఈ గ్రెయిన్స్ ఏంటి అని కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళకి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి. సో ఛానల్లోకి వెళ్ళి గట్ హెల్త్కి యూజ్ అయ్యే ప్రొబయోటిక్ వీడియోస్ని చూసి అప్పుడు ఈ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సెకండ్ మెథడ్ని చూద్దాం. ఒక జార్లో 1 టేబుల్ స్పూన్ షుగర్ అండ్ 1 కప్ వాటర్ వేసి షుగర్ కరిగేంత వరకు కలుపుకొని షుగర్ కరిగాక వాటర్ కెఫిర్ గ్రెయిన్స్ని యాడ్ చేసి ఒకసారి జాగ్రత్తగా స్లోగా మిక్స్ చేయండి. గట్టిగా మిక్స్ చేసేసారంటే గ్రెయిన్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తరువాత లిడ్ క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడితే 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని బట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ మెథడ్లో చేసి 2 ఇయర్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అని చదివాను. అందుకనే ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటుంది. సో మనమే ఎక్స్పెరిమెంట్ చేసుకోవటమే. అంటే మీ దగ్గర గ్రెయిన్స్ ఎక్కువైపోయాయి అనుకోండి, కొన్ని గ్రెయిన్స్ని ఫెర్మెంటేషన్కి కంటిన్యూ చేసి మిగిలిన కొన్ని గ్రెయిన్స్తో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు థర్డ్ మెథడ్ని చూద్దాం. బాగా క్లీన్డ్గా ఉన్న కాటన్ క్లాత్లో వాటర్ కెఫిర్ గ్రెయిన్స్ని వేసి వాటర్ మొత్తం నేను చూపించిన విధంగా డ్రై చేసుకొని ఒక ఎయిర్ టైట్ గ్లాస్ బాక్స్లో వేసి లిడ్ క్లోజ్ చేసి ఫ్రీజర్లో పెట్టుకుంటే 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు ఉంటాయి. జాగ్రత్తగా వినండి, ఫ్రీజర్లో పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో కాదు. ఫ్రీజర్ అంటే ఐస్ చేసుకుంటాం కదా, ఐస్ దాంట్లో పెట్టుకోవాలన్నమాట. గ్రెయిన్స్ని డ్రై చేస్తున్నప్పుడు అసలు వాటర్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే వాటర్తో ఫ్రీజ్ చేసేస్తే ఆ ఎక్స్ట్రా వాటర్ ఐస్ అయిపోయి గ్రెయిన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను గ్రెయిన్స్ని డ్రై చేస్తున్నప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టు మీకు అనిపించవచ్చు. అలా అస్సలు గట్టిగా ప్రెస్ చేయకూడదండి, గ్రెయిన్స్ విరిగిపోతాయి. చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి చాలా జెంటిల్గా స్లోగా చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను గ్రెయిన్స్ని టచ్ చేస్తే నా చేతికి అసలు వాటర్ అనేది తగలట్లేదు, అంటే ఫుల్గా డ్రై అయిపోయాయి అన్నమాట. మాకైతే ప్రొబయోటిక్స్లో ఈ వాటర్ కేఫిర్ అంటే ఇష్టం. ఎందుకంటే పెద్ద పని ఏమీ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు, ఏ వాటర్ బాయిల్ చేయాల్సిన పని లేదు. సో మీకైతే ఏ డ్రింక్ ఇష్టమో కమెంట్ చేసేయండి. ఈ మెథడ్స్ చేస్తున్నప్పుడు మనం యూజ్ చేస్తున్నవన్నీ చాలా నీట్గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మనం ఫోర్త్ మెథడ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. క్లీన్గా ఉన్న ఒక గ్లాస్ బౌల్లో వాటర్ కెఫిర్ గ్రెయిన్స్ వేసుకొని 4 to 5 డేస్ డ్రై చేసుకోవాలి. అంటే డీహైడ్రేట్ చేయాలన్నమాట. యాక్చువల్లీ డీహైడ్రేట్ చేసుకునే మెషిన్స్ ఉంటాయి, బట్ మన దగ్గర అవి ఉండవు కాబట్టి ఇలా నేను చూపించిన విధంగా మాన్యువల్గా చేసుకోవచ్చు. 5 డేస్ కంటిన్యూగా డ్రై చేయకుండా మధ్య మధ్యలో 2 డేస్కి ఒకసారి గ్రెయిన్స్ని మనం అటు ఇటు తిప్పుతూ ఉండాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు 2 డేస్ తర్వాత చూస్తే ఇలా ఉన్నాయి. వీటిని పైన అంతా డ్రై అయ్యాయి కదా, ఇప్పుడు కింద సైడ్ డ్రై అవ్వాలి కాబట్టి బాగా అటు ఇటు కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా మాత్రం ఎండ తగలని ప్లేస్లో పెట్టుకోండి. అంటే చీకటిగా ఉన్న దగ్గర పెట్టుకోవాలి. అలాగా ఫెర్మెంట్ చేసుకున్నప్పుడు చెప్పాను కదా, అలా పెట్టుకోవాల్సిన పని ఏమీ లేదు. జస్ట్ ఎండనే తగలకుండా ఉంటే చాలు. గాలి మాత్రం బాగా తగలాలి, లేదంటే అవి డ్రై అవ్వవు కదా. చూడండి, ఇది ఇంకొక 2 డేస్ తర్వాత, అంటే 4 డేస్ తర్వాత అనమాట. 4 డేస్ తర్వాత చూసారా కొంచెం ష్రింక్ అయ్యాయి. సేమ్ అలాగే మళ్ళీ కొంచెం గ్రెయిన్స్ని అటు ఇటు తిప్పుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని ఇంకొక 2 డేస్ డ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా చూసారా 6 డేస్ తర్వాత పూర్తిగా ఇలాగా ష్రింక్ అయిపోతాయి అన్నమాట. అంటే మనం స్టార్టింగ్లో వేసినప్పుడు ఎన్ని ఉండేవి, ఇప్పుడు చూసారా చాలా చిన్న చిన్నగా అయిపోయాయి. మొత్తం వాటర్ అనేది డీహైడ్రేట్ అయిపోయిందన్నమాట. కొన్ని క్లాత్ కంటుకున్నాయి చూసారా, మా చిన్నబాబు చేయి పెట్టి ప్రెస్ చేసేయడం వల్ల అలా అయిపోయి. మీరు మాత్రం అలా అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు వీటిని ఒక చిన్న గ్లాస్ జార్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు.
ఇప్పటి వరకు చేసిన మెథడ్స్లో షుగర్ వాటర్లో వేసి చేసాం కదా సెకండ్ మెథడ్, అది ది బెస్ట్ మెథడ్. మిగతావన్నీ చేయొచ్చు, బట్ నేను చెప్పినట్టుగా ఎక్స్ట్రా గ్రెయిన్స్ ఏమన్నా ఉంటే ఎక్స్పెరిమెంట్ చేయండి. అంటే కొంచెం రిస్కీగా ఉంటాయి, లైక్ గ్రెయిన్స్ బ్రేక్ అయ్యి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ మెథడ్ కూడా బెస్టే, 1 or 2 weeks యూజ్ చేయకుండా ఉంటాము అంటే. ఇదిగోండి సెకండ్ ఫెర్మెంటేషన్ చేద్దామని ఓపెన్ చేసి చూస్తే మోల్డ్ పట్టేసింది. యాక్చువల్లీ అంతకు ముందు 2 times కూడా ఇలాగా మోల్డ్ పట్టింది అనమాట. ఇలా అంటే ఇలా కాదు, చాలా చాలా మైల్డ్గా లైట్గా పట్టింది. సో పర్వాలేదులే అని చెప్పి వాటర్ మీదే కదా పట్టింది అని చెప్పి వాటర్ మొత్తం పడేసి గ్రెయిన్స్ని కూడా ప్యూరిఫైడ్ వాటర్తో కడిగేసి మళ్ళీ నేను ఫెర్మెంటేషన్కి పెడితే ఇలా మళ్ళీ మోల్డ్ పట్టింది అనమాట. ఈసారి ఎక్కువగా పట్టింది. సో ఏంటి అని అంటే గ్రెయిన్స్ మీకు చక్కగా బయటకు చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఇలా అందంగా కనిపిస్తున్నాయి కదా, ఓన్లీ వాటరే పాడైపోయి ఉంటుంది అని చెప్పి మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకండి. గ్రెయిన్స్లో కానీ స్కూబీలో కానీ ఖచ్చితంగా మోల్డ్ అనేది ఉంటుందన్నమాట. మీరు పర్వాలేదులే అని చెప్పి మీరు చేసుకొని తాగేశారనుకోండి, ఫెర్మెంట్ చేసి తాగేశారనుకోండి, అది మన గట్లోకి వెళ్ళి డ్యామేజ్ జరగచ్చు. సో ఇలాంటివేమీ మీరు చేయకండి. సో ఇలాగా మీకు మోల్డ్ కానీ ఫంగస్ కానీ పట్టింది అని అంటే మళ్ళీ మళ్ళీ యూజ్ చేయడానికి లేదు, అది మొత్తం పాడైపోయినట్టే. మొత్తం అంతా పడేసి మళ్ళీ కొత్త బ్యాచ్, కొత్తగా గ్రెయిన్స్ కానీ కొత్తగా స్కూబీ కానీ కొనుక్కొని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడమే. తెలుగు సూపర్ మామ్స్ వాట్సాప్ గ్రూప్లో ఒకరు షేర్ చేసుకున్నారు, బేబీ స్కూబీ ఇలా ఫామ్ అయింది, ఏం చేయాలి అని అడిగారు. కానీ మదర్ స్కూబీ బాగానే ఉందంట, బేబీ స్కూబీస్ ఫామ్ అయిన ప్రతిసారి ఇలానే అవుతుంది అని అన్నారు. సో ఫంగస్ అనేది మదర్ స్కూబీలోనే ఫామ్ అయి ఉంటుందన్నమాట, మనకి బయటకు కనిపించదు. అలాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ telugusupermoms.com అనే వెబ్సైట్లో ఉంటుంది. లేదంటే సెపరేట్ లింక్స్ అన్నీ ఈ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి. నేనైతే మొత్తం పడేసి మళ్ళీ వేరే సెల్లర్ దగ్గర కొన్నాను. కొంచెం చేంజ్ ఉంటుంది కదా, ఎందుకంటే పాత గ్రెయిన్స్ అంతలా గ్రో అవ్వలేదు నాకు. మేబీ అవి మంచి క్వాలిటీ గ్రెయిన్స్ కాదేమో. ఈ గ్రెయిన్స్ అయితే యూఎస్ నుంచి వచ్చాయి. నార్మల్గా అయితే 1 week పడుతుంది అన్నారు రావటానికి, కానీ స్పీడ్ పోస్ట్ చేయటం వల్ల 2 daysలోనే వచ్చేసాయి. ఈ కవర్లో ఏముందంటే ఇన్స్ట్రక్షన్స్ ఉన్న పేపర్, గ్రెయిన్స్ పంపించారు. లాస్ట్ టైం నాకు వచ్చిన గ్రెయిన్స్ హైబర్నేషన్లో ఉన్న గ్రెయిన్స్ వచ్చాయి, అంటే డీహైడ్రేట్ చేసిన గ్రెయిన్స్. ఈసారేమో డైరెక్ట్గా ఫెర్మెంటేషన్కి రెడీగా ఉన్న యాక్టివ్ గ్రెయిన్స్ వచ్చాయి, అందుకనే స్పీడ్ పోస్ట్ చేశారేమో మరి. ఇందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా సేమ్ నేను వాటర్ కెఫీర్ వీడియోలో చెప్పినట్టే ఉన్నాయండి. 1/4 cup గ్రెయిన్స్కి 1/4 cup షుగర్, 4 cups వాటర్ వేసుకోవాలి. వీళ్ళు ప్యాకింగ్ చాలా బాగా చేశారు కదండి, ఎక్కడ వాటర్ అనేది లీక్ అవ్వకుండా నీట్గా వ్యాక్యూమ్ సీల్ చేసి మరి పంపించారు. లాస్ట్ టైం ఆర్డర్ చేసిన గ్రెయిన్స్ కంటే ఈ గ్రెయిన్స్ చాలా బాగున్నాయి అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ టైం ఇవి చిన్నగా ఉండేవి, ఇవి చాలా పెద్దవన్నమాట. ప్లస్ ఫెర్మెంట్ చేసిన తర్వాత కూడా నాకు అంతలాగా ఫెర్మెంట్ అయ్యాయో లేదో అన్న డౌట్గా ఉండేదన్నమాట, అంతలా తెలిసేది కాదు ఫెర్మెంట్ అయిందా లేదా అని. ఇవైతే జస్ట్ 2 days అయిన తర్వాత బబుల్స్ లాగా వస్తున్నాయి అన్నమాట. సో ఫెర్మెంట్ అయిపోయినట్టు. ఇక్కడ ముందుగా షుగర్ వాటర్ని ప్రిపేర్ చేసుకొని అప్పుడు అందులో గ్రెయిన్స్ వేసి చిన్నది ఒకసారి మిక్స్ చేస్తే సరిపోతుందండి. కాకపోతే నేను ఇక్కడ కొంచెం కంగారు మీద ఫస్ట్ గ్రెయిన్స్ వేసేసి అప్పుడు షుగర్ వాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. మీరు మాత్రం అలా చేయొద్దు. మీరు ఆ రోజు ప్రొబయోటిక్స్ ఏమన్నా చేస్తున్నప్పుడు ఆ జార్ మీద కానీ ఒక పేపర్ మీద డేట్ రాసి స్టిక్ చేయటం కానీ చేస్తే మర్చిపోకుండా ఉంటాము. ఎందుకంటే కంబూచాని, వాటర్ కెఫీర్ అని, జింజర్ బగ్ అన్నీ చేస్తాం కదా. సో ఇలా చేయటం వల్ల చూసుకొని నెక్స్ట్ ఫెర్మెంటేషన్స్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేయండి, లేదంటే కింద కమెంట్ చేసేయండి, డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.